గురించి, రిజర్వేషన్ గురించి, మతాల గురించి, ఈ కుల వ్యవస్థ గురించి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పని దిల్ రాజు రెడ్డి, జగన్ రెడ్డి మాట్లాడుకోండి నేను చెప్తాను. కథలు ఎవరికి తెలియకుండా ఉన్నాయి. ఈ డ్రామాలు ఇవన్నీ కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా రాత్రి నుంచి ఆందోళనలో ఉన్నారు. నేను మరొకసారి ఈ వేదికగా మరొకసారి సునీల్ నారాయణ గారిని కూడా వేడుకుంటున్నాను. మీ సినిమా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తుందా? 2021 ఏప్రిల్ నుంచి జీవో 35 ఇచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఏమి ఏడిపించింది? సినిమా వ్యవస్థ, మీరు నడుపుతున్న వ్యవస్థ ఎలా నడుపుతున్నారు? ధర్మంగా మాట్లాడండి. థియేటర్ ఓనర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరినీ కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మం చెప్పండి, మాట్లాడండి. ఇలాంటి పిచ్చి కూతలు, కారు కూతలు కూసేటువంటి వాళ్ళ నోరు కట్టాలంటే ధర్మం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు. ఏదో జర్మనీ, ఫ్రాన్సు ఇవి చాలా కథలు చెప్పావు. మోహన్ బాబు గారు మీరు నోరెత్తండి, రాజశేఖర రెడ్డి మీ చుట్టాలన్నారుగా, నేను విన్నానులేనాడు. అంటే మన ఎందుకు ఏదో మాటలు, మొన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు, మంచు విష్ణు, రాజశేఖర రెడ్డి గారు మాకు చుట్టాలు, జగన్ చంద్రబాబు మాకు చుట్టాలని చెప్పని. మరి మనిద్దరం కూడా ఎక్కడొకటి బీరకాయ పీసేది కాపులమే కదా. వాళ్ళు అయినప్పుడు ఆయన రెడ్లమ్మాయిని చేసుకున్నాడు, ఇటు పక్కన కమ్మోళ్ళు కాబట్టి అటు ఇటు అంతా చుట్టారకాలు ఉండి ఉంటాయి. మనం ఎక్కడో బీరకాయ పీసేగా కాపులు మనం. అందుకే చెప్పేది, సూర్యకమ్మ గారు బతిమాలినప్పుడు, ఆవిడ తాపత్రయపడినప్పుడు, నిన్ను గడ్డం పట్టుకు బతిమాలినప్పుడు బడికెళ్ళి చదువుకుంటే ఏదో ఒకటి జ్ఞానం అబ్బేది. 24/8/2021 పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోకుండా పాఠశాలల్లో స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చిందిరా బాబు, నీకు తెలియదేమో ఆ సంగతి. అన్నా పీకే, జూనియర్ కాలేజీల్లో ఎంపీసీకి ఎంత తీసుకోవాలి, అది కూడా గ్రామ పంచాయతీలో కనుక కాలేజీ ఉంటే, నాన్ సైన్స్ ఉంటే ఎంత తీసుకోవాలి, మున్సిపాలిటీలో అయితే ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జీవో నెంబర్ 54 డేటెడ్ 24/8/2021. ఇది ఒకసారి చూసుకో. అట్లాగే సాయిధర్మ తేజ్ గారు కూడా తొందరగా కోలుకోవాలి, తొందరగా మనకు షూటింగ్ సినిమాకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. కోరుకుంటూ ఆయన ఏదో నిన్న ఏదో చెప్పాడు, ఏంటది, దేవాకట్ట జోహార్లు. దేనికి జోహార్లు? దేవాకట్ట గారికి దేనికి జోహార్లు? అరే ఎది సన్నాసి పిచ్చి పీకే, రిపబ్లిక్ సినిమా కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎంతకో నేను చెప్పండి చెబుతా, మీరు కనుక్కోవాలంటే నువ్వు కనుక్కో. వెస్ట్ గోదావరి ప్రవీణ్ అని ఆయన తీసుకున్నాడు. ఎంతకో నేను చెప్పండి చెప్తాను, నా దగ్గర లెక్కొని మీకు కావాలంటే మీరు చూసుకోండి. ఈస్ట్లో భరత్ అని ఆయన తీసుకున్నాడు, రాజమండ్రి అనుకుంటా భరత్ గారిది. ఆయన ఎంతకు తీసుకున్నాడో నేను చెప్పండి చెప్తాను, మీ దగ్గర కావాలంటే నువ్వు తెలుసుకో ఒకసారి. అదో సన్నాసి నారు సన్నాసి, వింటున్నట్టున్నావుగా, నీకే వింటున్నావా? వింటావు, ఇలాగేం చేస్తావు? సీడెడ్ 2.5కి, ఏదో 2.5 అంటే ఏం మరి తెలియదు, 2.5 లక్షలు ఏంటో మరి ఇది సీడెడ్ ఒకటి తీసుకున్నారంట. పాపం ఏడవలేక నవ్వుతూ ఇంకో పక్కన ఒకడు ఉన్నాడు, అవన్నీ పక్క తర్వాత మాట్లాడుకుందాంలేండి. ఆ దిల్ రాజు రెడ్డి గారు వైజాగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ కట్టాదేవా గారు ఏమి
గాల్లో ఏం లేరు పీకే గారు. సినిమా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారతదేశంలో నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవడైతే అక్రమాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింహ స్వప్నం. నీకు సింహంలాగా కనపడుతుందంటే ఇక నువ్వులే తెలుసుకో, నువ్వెవరో, నువ్వేంటో. సక్రమంగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు వ్యాపారం చేసినా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని ఇస్తుంది. ఏం ఇబ్బంది నీ జోలికి ఎవరికి రాదు. దానికి ఉదాహరణే జీవో 35 ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇంతెంత ఎందుకు తీసుకెళ్తున్నారనేది. వినోదాన్ని అందిస్తున్నాం డబ్బులకి అని చెప్తున్నా. చివరిగా ముగింపుగా మనలో మనకి నేను నీ సినిమాలన్నీ కూడా నిన్నే కదా, బాలకృష్ణ గారిది కూడా చాలా సినిమాలు చూశాను, అంటే మాకు పడకపోయినా. ఇక మిగతా కుర్రోళ్ళ అందరూ కూడా దాదాపు అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే ప్రతి తెలుగువాడికి సినిమా అనేది ఒక పెద్ద ఆపేక్ష, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. తెలుగు వాళ్ళకి కొద్ది సినిమా పిచ్చి ఎక్కువ. కెమెరామెన్ గంగతో రాంబాబు, నాతో పాటు చాలా కోట్ల మంది చూసాం. మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, బాధుడే బాధుడు, మా డబ్బులు ఎవడిస్తాడు. సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద బండ, మా డబ్బులు మాకు ఎవడిస్తాడు. కాటమరాయుడు అజ్ఞాతవాసి, వకీల్ షాప్, మాకు దెబ్బడిపోయిందిరా బాబు నీ సినిమాలు చూసి. ఎంటర్టైన్మెంట్ లేదో దాంట్లో, ఎంటర్టైన్మెంట్ ఏముంది నీకు, సరిపోయింది. మా పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, మేము మాత్రం దివాళా తీసేసాం. ఇది గమనించి మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సినిమాలో అనుకో డైరెక్టర్ యాక్షన్ అంటాడు,